మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. అబ్బా, ఏది ముందో తోచట్లేదు. ముందు పాలు, తర్వాత చిలక. ముందు ఈ చిలక కన్నా ఈ చిలక. ముందు పాలు. బా, ఏమండి ఉమ్, అదే చెప్పు. మరి ఉమ్, మరి ఏమిటండి మీరు? అబ్బా, వద్దులండి. ఉమ్. ఏమండి బ్యాంకులో డబ్బు తీయకూడదా? నీకెప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు తీసి నీ చేతిలో పెట్టేస్తాను. అవును, అసలు నేను నీకే తెచ్చిద్దాం అనుకున్నాను. మా అమ్మ ముందు నువ్వు గయ్యాళ్ళు అయిపోతావని బ్యాంకులో వేసా. అమ్మ నా కొడక, ఇంత ఆకలేంటి మీకు? టిఫిన్ కట్టిస్తావా? ఆఫీస్ కూడా తీసుకెళ్తా. టిఫిన్ కట్టడం ఏంటండి? ఒరే బండా, ఆ? ఓ చిన్న హాట్ క్యారియర్ కొనుక్కుంటే భోజనం మధ్యాహ్నం దాకా వేడిగా ఉంటుందిగా. నువ్వే కొనేయచ్చు కదమ్మా, ఇవన్నీ నాకేం తెలుసు. ఆ? వస్తానమ్మా. బండా, ఆ? అదే ఏమిటమ్మా? ఆ బ్యాంక్ అకౌంట్ నిన్ననే తెచ్చావా? అమ్మ నా పెళ్ళావా? అదే అప్పుడెప్పుడో తెరిచింది. నాకు బ్యాంక్ ఎందుకమ్మా, నువ్వు ఉన్నావుగా. ఆ జీతం తెచ్చి నీకే ఇద్దాం అనుకున్నాను, కానీ నువ్వేదో నా జీతం కోసం కాచుకున్నట్టు నేను తెచ్చి నీకివ్వడం, నలుగురు నిన్ను ఆడిపోసుకోవడం ఎందుకని. అమ్మా, నీకెప్పుడు కావాలో అప్పుడు చెప్పు, డ్రా చేసి తీసుకొస్తాను. ఓకే, వస్తాను. అమ్మ నా కొడక, అయ్యయ్యో, బటన్ పెట్టుకోలేదేంటండి? హెయిర్ స్టైల్ ఓకే. ఆ. అయ్యో, టైం అయిపోయింది, త్వరగా రండి. ఉమ్. గో. ఆ. ఆగండి, ఒక్క నిమిషం. ఆ. అమ్మ నా కోడలా. అయ్య బాబోయ్, అబ్బా, ఎంత ముద్దొస్తున్నారండి. నేనా? ఛీ, మీరు కాకపోతే ఇంకెవరు? నిన్న ఫస్ట్ కదా, దానికి ఇవాళ ముద్దొస్తావులే. పిచ్చి కన్నా ఎంత చిక్కిపోయావురా. టిఫిన్ తిను. ఏంటిది? 2వ తారీఖు ఇడ్లీ. మరి అదేంటో 2వ తారీఖు కాఫీ కాదేంటి? సోలాన్. ఆ, Side please. ఇక్కడ దీన్ని స్టార్ట్ చేయడం కష్టం, అక్కడ దాన్ని ఇంట్లో ఆపడం కష్టం. ఆ? దేని బావా? అదే నేను చెప్పానుగా, పావడాన్ని 2 ముక్కలు చేయటం. నువ్వు కూడా జీతం బ్యాంకులో వేస్తే సరిపోయేది. అప్పుడు నన్ను 2గా చేసేవారు, ఇంకా నయ్యం. ఆ? అర్రే! ఇదే నయ్యం, 4 దెబ్బలకు తిరిగి బుద్ధి వచ్చింది. బావా, ఆ. బయట నాకు కాస్త పని ఉంది, నువ్వు వెళ్ళు. పద, నేను వస్తా. నీకు లేట్ అయితే ఇంట్లో కంగారు పెడతారు బావా. త్వరగా ఇంటికి వెళ్ళాలంటే నేను కంగారు పడతాను. అవన్నీ మామూలే బావా, పద. తప్పదా? తప్పదు. పద బావా. ఇదే స్వర్గానికి దారి, ఇది ఇలాగే మనల్ని స్వర్గానికి తీసుకెళ్తుంది. నువ్వు కళ్ళు తాగుతావు బావా? మద్యపాన నిషేధం కదా, పర్మిట్ రాగానే మందు మొదలు పెడతాను.
హ్యాపీయా? నీకు ఏ అలవాట్లు లేవనుకున్నాను. అయ్యో పెళ్లి నాటికి ఏ అలవాటు లేదు బావా, కానీ ఏం చేయను, ఇంట్లో ఇటు మీ చెల్లి విందు, అటు మా అమ్మ విందు, ఏం చేయమంటావు చెప్పు. అందుకని తాగుతావా? ఒక్క నిమిషం ఉండు. అరే ఎక్స్క్యూజ్ మీ, ఇట్రా. హలో ఎక్స్క్యూజ్ మీ, ఏరా నువ్వే చెప్పు. నేను ఇంటికి వెళ్ళినా అరగంటలో ఇక్కడికే కదా వచ్చేది. రాకపోతే ఎక్స్క్యూజ్ మీ, అది నువ్వు రావడానికి వీలేదు. బావా రెండు హలో పార్సెల్. నువ్వు తాగడానికి వీలేదు. అయ్యో అంత మాట కంటే ఎక్స్క్యూజ్ మీ. పోరా. బావా ఇది భావద్రోహం, మిత్రద్రోహం, కళ్ళు ద్రోహం. ఎవనాడు? నేను చెప్తే నా మీద అరుస్తున్నారు. వెళ్ళి తీరాలట. అరుస్తున్నాడు అని వచ్చి నాతో చెప్తున్నావా? మీ మామయ్య నా మెళ్ళలో తాడు కట్టగానే నేను ఆయనకు ముక్కు తాడు వేశాను. అసలు మీరు ఏం సహకారం చేస్తున్నారే? అరవతమ్మా, ఆయన వస్తున్నారు. ఏంటి అరవద్దు? ఏరా బండ, అమ్ములు తిట్టావా? నీకేమైనా బుద్ధిందా? అసలు నువ్వు వెళ్ళకపోతే ఏంటంట? ఏముంది, రేపు ఆఫీసు కూడా వెళ్ళక్కర్లేదు. చెప్పవే నాన్న. నేనేంటో చెప్పేది, అమ్మ వెళ్ళమంటే వెళ్ళి లేకపోతే మానేయి. మానేస్తే ఉద్యోగం ఫట్. ఆ? లేకపోతే ఏమిటి మీరు ఇద్దరు మొహాలు పెట్టుకుని వెళ్ళామని సంతోషంగా పంపించుకున్నాను. సరేరా, నువ్వు వెళ్ళి 2 రోజులు వచ్చేసి. ఏమా 2 రోజులు వచ్చేస్తాండి. ఏమండి 2 రోజులు వచ్చేయండి. హా, నేను వెళ్తానమ్మా. వెళ్తానేమిటిరా, వెళ్ళొస్తానని చెప్పొచ్చుగా. అబ్బా వెళ్ళొస్తాను, నాకు టైం అయిపోయింది. నాకు టైం అయిపోయింది ఏమిటండి? ట్రైన్కి టైం అయింది అనొచ్చుగా. చంపకండి. వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తాను. నానా ఆల్ ది బెస్ట్ రా బాబాయ్. బాబాయ్. అమ్మా ఏరా, తమలపాకులు తెమ్మన్నాను మర్చిపోయావా? మల్లెపూల సంచి ఊపుకుంటూ తెచ్చావు. ఇన్నాళ్ళకి పెళ్ళాం విలువ తెలిసింది. అడుగులు తోలపాకులున్నాయి, తీసి అమ్మకి. అమ్మ తెమ్మన్న అడుగునేసి పెళ్ళానికి మల్లెపూలు మాత్రం నలకుండా పెట్టావంట్రా చావట్ట సన్నాసి. లేదమ్మా, ముందు తోలపాకులు కొని ఆ? తర్వాత మల్లెపూలు కొన్నాను, అందుకే అడుగులు ఉండిపోయాయి. నేను అప్పుడే అనుకున్నాను ఎంత కుళ్ళు మనిషిలో అని. ఏమిటే అప్పటి నుంచి చూస్తున్నాను, బిడ్డ ఆఫీస్ నుంచి వస్తే కాస్త మంచిగా ఇవ్వాలనుకోలేదా? మంచినీళ్ళ దాన్ని ఇవ్వమను. ఏ మీ కొడుకే కదా, మీరే ఇవ్వచ్చుగా. నోరు ముయ్యండి, సంపాదించే మగాడి మీద ఇంతన్నా ఇలేదు. నాన్నా ఏమిటే తిక్క తిగ్గా ఉందా? ఏంటి నీ గొడవ? బుద్ధి లేదా? ఈ ఇంట్లో నేనుండనురా. ఏదో పెద్ద ముండని ఓ మాట అనగానే ఇంటిదా. ఒరే నాన్న, నేను వస్తానురా. ఏంటి నాన్నని తెస్తావా? ఎలా తెస్తావమ్మా? నాన్న పోయి 25 ఏళ్ళయిందిగా. ఈడో చోటు మాలాకో. ఒరే అల్లిబాబు, నేను ఈ ఇంట్లో సచ్చినా ఉండనురా. ఆ సచ్చొత్తు మా ఇల్లే నయం. జతో జడబాయి జమజచ్చా ఆ? సచివితిలే అచ్చా ఆ? ఓవే బచ్చా. అమ్మో, ఈడికి ఏదో అయిపోయింది. నేను ఇక్కడుంటే నాకు ఏదో అయిపోద్ది. నేను పోతా. ఏంటో వాడు వెళ్ళి 3 రోజులు కూడా కాలేదు, అప్పుడే ఎదురు చూపులా. అత్తమ్మా, ఆయన ఉత్తరం రాశారు. నా ముద్దుల సత్యం, ప్రాణ సఖ. ఓ అత్తమ్మా, నీకెంత అన్యాయం జరిగిపోయింది. ఏంటమ్మా? ఈ వయసులో మామయ్య గారు నాకు చిన్న తమ్మ తెస్తున్నారత్తమ్మా. లేదమ్మా. ఇంకా అమ్మ అంటున్నారా? ఈ ముద్దులు ఆయనకు వచ్చి నాకు సౌత్యం తెస్తే నా జీవితం ఏమైపోవాలత్తమ్మా? అబ్బబ్బా, ఆ బగలాడి పేరేంటో ముందు చదువమ్మా. చదువుతాను. మీ పాదదాసి దేవి. దేవి అట. ఈయన దేవుడు, ఆవిడ దేవత. దేవి. దేవి తప్పేశావమ్మా. మీ అత్తయ్య పుట్టి పేరు సత్యవతి దేవి. పెళ్లి కాక ముందు ఆమెను నేను దేవి అని పిలిచామని. సెప్టెంబర్ 29, 1900.
65 అంటే అబ్బా ఎంత కంగారు పెట్టేశావే. ఏది ఆ ఉత్తరం లైవ్? ఏంటిచ్చేది? నువ్వు చదువమ్మా. 30 ఏళ్ల క్రితం మీ అత్తయ్య నాకు రాసిన ప్రేమ లేఖ. కథగా చదువు. ఛీ, ఏమిటండి సిగ్గు లేకుండా కోళ్ళ ఈ ముందు. వయసులో ఇంకా సిగ్గేంటి? నువ్వు చదువమ్మా. నా ముద్దుల సత్యం, అంత ముద్దొచ్చారా అత్తమ్మా? అబ్బా నేను చంపాను. ఇలా ఇవ్వమంటుంటే. నీవు లేక నిమిషమైన నిదురరాక, ఆగలేక ప్రేమ లేఖలెన్నో ఏ అమ్ములు, నిన్ను ఇవ్వమంటుంటే. అమ్ములు ఒట్టిగా బయలు లేకుండా పోయిందే. మీరు మాత్రం సిగ్గు లేకుండా లవ్ లెటర్ రాయొచ్చు, నేనంటే మాత్రం వచ్చిందా? రాసాను లేదు, పెళ్లి కాకముందు ఎప్పుడో 30 ఏళ్ల క్రితం రాశాను. అది ఇప్పుడు వస్తుందని కలగన్నానా? కానీ ఈ లెటర్ కోసమే మన పెళ్ళైన కొత్తల్లో ఎదురు చూసి చూసి నా తల నెరిసిపోయిందే. అందుకే మనం ఎదురు చూసేది 30 ఏళ్ళకి రావచ్చు, 50 ఏళ్ళకి రావచ్చు, లేదా 100 ఏళ్ళు నిండిపోవచ్చు. ఆ, ఇది బిస్కెట్. ఇది రిస్కంటే. సత్య, సత్య. చిచి, ఏమిటండి పక్కన కోళ్ళ పిల్లలు పెట్టుకుని సిగ్గు లేకుండా? చిచి, అందుకు కాదు. మనవాడు అసలు బండి ఎక్కాడు కదా, బండి ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసింది. ఈ విషయం చెప్పడానికి వచ్చాను. నిజమా మావయ్య? నిజమేనమ్మా. ఏమండి ఎంత మంచి మాట చెప్పారు మీరు. మీకు వేడి వేడి ఫిల్టర్ కాఫీ ఇస్తాను పదండి. ఫిల్టర్ కాఫీ పండగ తీసుకురా. ఇదిగో టవలు, లోపలికి వెళ్ళండి. కృష్ణాష్టమి రోజున ఆ కృష్ణుడు వస్తాడో లేదో తెలియదు కానీ మా బాబాయ్ గారి కోసం వీడు నానా హైరాణ పడిపోతున్నారే. ఏం సచ్చాది, గారెలు ఉడుతున్నావా? అసలు నీ చేత్తో చేసిన గారెలు కరకరలాడుతుంటాయి. ఆ స్పెషల్ టేస్ట్ ఇంకెక్కడ రాదనుకో. అబ్బే, రాదు రాదు. చూడండి అబ్బాయి వచ్చేదాకా వాటిల్లో ఎవ్వరు ముట్టుకోకూడదు. అవునవును, ముట్టుకునే కూడదు. ఏంటి అత్తం? ఏమండి టైం ఎంత అయింది? 5 నిమిషాల ముందు ఎంత అని చెప్పాను? 6:15. అంటే ఇప్పుడు ఎంత అయింది? 5 నిమిషాలంటే 6:20. బండి బోర్డులో గంట అయిపోయింది. అంటే బార్డర్ నుంచి స్టేషన్ కి రావడానికి ఎంత టైం పడుతుంది? ఇప్పుడు ఏంటి అంకుల్? ఏం లేదురా, మరి బండాడు ట్రైన్ కి వస్తున్నాడు. మావయ్య, ఈ ట్రైన్ స్టేషన్ కి కరెక్ట్ టైంకి వస్తాయంటారా? ఏమోనమ్మా, ఇవాళ మటుకు కరెక్ట్ టైంకి వస్తుందని నా నమ్మకం. ఏమండి మన ఊరి బార్డర్ కి స్టేషన్ కి ఎంత దూరం ఉంటుంది? ఎంత దూరం ఉన్నా ఉన్న దూరం అదే. అది జరిగేది లేదు, పెరిగేది లేదు. మరి కాపర్ ఆగనిస్తావా లేదా? అది కాదు మావయ్య, ఇప్పుడు స్టేషన్ నుంచి ఇంటికి రావడానికి ఎంత టైం పడుతుంది? 10 నిమిషాలు పట్టచ్చమ్మా, 20 నిమిషాలు పట్టచ్చు, అరగంట పట్టచ్చు, 2 గంటలు పట్టచ్చు. అదే ట్రాఫిక్ బట్టి ఉంటుంది. అంటే వాడు ఆటో రిక్షాలో వస్తాడో టాక్సీలో వస్తాడో మనకు తెలియదు కదా. ఏ దొరికితే దాంట్లోనే వస్తాడు, ఏ దొరకకపోతే నడిచి వస్తాడు. నడిచొస్తారు ఒకటి మావయ్య, చాలా లేట్ అయిపోతుంది, రాకాలం వచ్చేస్తుంది. మరి అయితే నేను వెళ్ళి తీసానా? వద్దు. అంటే మీరు ఇటు వెళ్ళారనుకోండి, వాడు ఇటు వస్తాడు. మీకోసం వాడు, వాడి కోసం మీరు, ఇదంతా ఎందుకు అనుకుంటున్నారు? అమ్మయ్యా. ఏమండి టైం ఎంత అయింది? అమ్మా ఇదిగో వాచ్, మీరే చూసుకోండి. ఏమిటి మావయ్య? ఏంటండి, ఏమైనా అడిగితే మీకు అంత కోపం వస్తుంది? ఈ మధ్య మీ మామయ్య బీపీ ఎక్కువైపోయింది. ఏమో ఎప్పుడు అలాగే ఉంటారు. టైం ఎంత అయిందమ్మా? టైమా ఇటా 6:20 అయిందమ్మా. 47 సెకండ్లేనా? ఏమిటో టైమే జరగట్లేదు ఈ రోజు. పశువుల పెంపకం, పేడల వినియోగం ఎవరికి కావాలి ఇవన్నీ? చిన్న రిస్క్ చేస్తాను. అత్తాకోడళ్ళకి విజ్ఞప్తి. అస్సాం నుంచి బయలుదేరిన గౌహతి ఎక్స్ప్రెస్ 4వ నెంబర్ ప్లాట్ఫారం మీదకి వచ్చి చేరినది. మన వాడు లేచి నిలబడ్డాడు, చేతితో లగేజ్ పెట్టుకున్నాడు. అయిపోయి కూలి దొరకలేదా? బోరంత రష్, ఎలా దిగాలని ఆలోచిస్తూ ఆగిపోయాడు. ఇంకా దిగలేదు ఏమిటి మావయ్య? త్వరగా దిగమని చెప్పండి. నా చేతుల్లో ఏముందమ్మా? ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అస్సాం నుండి హైదరాబాద్కు బయలుదేరిన గౌహతి ఎక్స్ప్రెస్ దారుణ ప్రమాదానికి గురైంది. కనీసం 300 మంది మరణించి ఉంటారని అంచనా. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలిసి రాలేదు.
అంత అబద్ధం. అమ్మా నీళ్ళు And for more videos, Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.